చదువుతున్నారండి. ధ్యాన జగత్ మ్యాగజిన్ లేని వాళ్ళు తప్పనిసరిగా మ్యాగజిన్ కట్టడమే కాదు, కట్టేసుకోవడానికి రెడీ ఉన్నారా మీరు? రైట్. ఆఫర్స్ ఏమన్నా ఉంటే చెప్పండి మాకు. మాకు అప్పట్లో చాలా ఆఫర్స్ ఇచ్చారు, మేము చెప్పేసిన అందరికీ 10 తీసుకుంటే ఒకటి ఫ్రీ అని. అదేనా కొత్త ఆఫర్ ఇప్పుడు కూడానా? ఇంకోటి తెలుసా అండి మీకు సీక్రెట్? ధ్యాన జగత్తు మ్యాగజిన్ నేను ఎంతమందికి ఇచ్చానో అంతమంది పిరమిడ్లు నిర్మించారు మంచిర్యాల బెల్లంపల్లి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. వెళ్ళేటప్పుడు తీసుకుని బయట అందరిది భోజనాలు అయిపోయినాయంటే అందరూ ఒకసారి చప్పలు కొడదామా? క్లాప్స్ కొట్టడం నేర్చుకున్నారు. అబ్బా, వెరీ గుడ్. ఎవరది చెప్పింది? ఓహో, ఇంకేం నేర్చుకున్నారు సార్? ఇప్పటివరకు క్లాప్ కొట్టడం రాదా మీకు? బాగా కొట్టారా? రైట్, ఓకే. ఇంకేం నేర్చుకున్నారు? జీవితం గురించి తెలుసుకున్నారా? ఇంతకీ మీరు ఎంతమంది బకెట్లు మోస్తున్నారు ఇప్పటి నుంచి? బకెట్లు కావాలా, పైప్ లైన్ కావాలా? పైప్ లైన్ కావాలంటే చేయాల్సిన ఫార్మాలిటీస్ చేశారా లేదా? ఫార్మాలిటీస్. రాజశేఖర్ సార్, సత్యనారాయణ గారు, రాజశేఖర్ గారు, సత్యనారాయణ గారు, సీతా మేడం, ఇక్కడ అందరికీ పైప్ లైన్ కావాలట. మొత్తం అందరికీ పైప్ లైనే. ఆ ఫార్మాలిటీస్ ఏదో చూడండి. రైట్ రైట్ అండి. ఒకసారి పిఎంసి ట్రస్ట్ టీమ్కి గట్టిగా చప్పట్లు, అమరేందర్ రెడ్డి సార్కి గట్టిగా చప్పట్లు, మహాశక్తి పిరమిడ్ గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఏం లేదు సార్, అందరూ పైప్ లైన్ కావాలి అంటే మిమ్మల్ని పిలిచారు. రాజశేఖర్ సార్ని, సత్యనారాయణ గారిని, సీతా మేడం ఉన్నారా, వీళ్ళందరినీ కలవండి. మీకు పైప్ లైన్ వేసుకోవాలంటే ఏం చేయాలో చెప్తారు. నేను ఆల్రెడీ పైప్ లైన్ వేసుకున్నా అండి, నా గురించి కూడా చప్పలు కొట్టండి. రైట్, ఓకే మేడం. ఏమైనా మా అనౌన్స్మెంట్ ఉందా? ఏమైనా ఉందా? రైట్, ఓకే, డన్ అండి. సో పొద్దున వరకు మనం ఏం తెలుసుకున్నాము అంటే జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాం. జీవితం చాయిసా ఛాన్సా? చాయిసా ఛాన్సా? అంతేనా? మీ ఆరోగ్యం మీ చాయిసా మీ ఛాన్సా? మీ ఎదుగుదల మీ చాయిసా మీ ఛాన్సా? మీ పిల్లల ఎదుగుదల వాళ్ళ చాయిసా ఛాన్సా? సౌండ్ తగ్గింది. పెద్దవాళ్ళు అయిన వాళ్ళు గట్టిగా చెప్తున్నారు, చిన్నపిల్లలు ఉన్నవారు మెల్లగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పక్కకే ఉన్నారు. వాళ్ళు చాయిస్ అన్న తర్వాత ఆడుకుంటారు వీళ్ళని. రైట్, వాళ్లకు చాయిస్ ఉంది, మనం ఏది మంచిదో చెప్పాలి, అంతవరకే మన బాధ్యత. రైట్. సో పొద్దున్న నుండి మనం ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాల్లో లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్షాప్ వర్క్ చేశారా మీరు? చేశారా చేయలేదా? ఏం వర్క్ చేశారు? ఇప్పుడు మీరు బ్రేక్ ఇచ్చిన తర్వాత మీరు చేసిన చాలా ముఖ్యమైన పని ఏంటి? అబ్బా, ఇంకా బుక్స్ తీసుకున్నారు. మీకోసం తీసుకున్నారా, ఇంకెవరికైనా తీసుకున్నారా? సెంటర్ కోసం చప్పలు కొట్టండి ఒకసారి. ఇంకా ముఖ్యమైన పని ఏం చేశారు? ఇంకా పైప్ లైన్ అంటే ఏం చేశారో చెప్పండి. అవునా? చప్పలు కొట్టండి గట్టిగా. ఇంకా మీరు చేసిన చాలా ముఖ్యమైన పని ఏంటి అంటే మీకే డౌట్ వస్తుందా? ఏం ముఖ్య పని? అంబాసిడర్ జాయిన్ అయ్యారా? గట్టిగా చప్పలు కొడదాం. ఇంకా ఓకే, చప్పలు కొట్టండి. ఇంకా జాయిన్ అయినా అంబాసిడర్, గట్టిగా చప్పలు కొట్టండి. అంబాసిడర్గా జాయిన్ అయ్యారా? అంబాసిడర్గా జాయిన్ అయ్యారు అంటే పైప్ లైన్ వేసుకున్నారు అని అర్థం. ఇంకా ఆలోచిస్తున్నారు అంటే బకెట్ మోస్తే బాగానే ఉంది కదా, ఈ పైప్ లైన్ కష్టాలు ఎవరు పడతారని ఆలోచిస్తున్నట్టు. డైరెక్ట్ అండి, అది చెప్పడానికి వచ్చినా నేను. చెప్పుకుందా వద్దా? మీరు వద్దన్న అదే చెప్తా. రైట్. సో లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్షాప్లో స్పిరిచువల్ డెవలప్మెంట్తో ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఎలా వస్తుంది అనేది తెలుసుకున్నాం. ఇంటెలెక్చువల్ డెవలప్మెంటే మన సోషల్ డెవలప్మెంట్ అని తెలుసుకున్నాం. సామాజిక ఉన్నతి. ఇటు తిరుగునానా, నువ్వు ఎవరిని చూసుకుంటూ కూర్చున్నావు? నన్ను కదా చూడాలి నువ్వు. రైట్. సో స్పిరిచువల్ డెవలప్మెంట్తో పాటు ఇవి రావాలి. ఎంతవరకు వచ్చాయి మీరు గమనించుకోవాలి. ఎప్పటికప్పుడు మనము ఒక వస్తువు కొనే ప్రతిసారి
మనం ఓలా బుక్ చేసిన ప్రతిసారి, ఊబర్ బుక్ చేసినప్పుడు కూడా రేటింగ్స్ అడుగుతూ ఉంటారు. ఎస్ ఆర్ నో? ఆన్లైన్లో టికెట్, సినిమా కూడా రేటింగ్ ఇచ్చి ఆ రేటింగ్ చూసే పోతాం. సేమ్ మనం మన ఎదుగుదల మీద కూడా ఎప్పటికప్పుడు రేటింగ్ ఇచ్చుకోవాలి. మనం ప్రతి వారం ఆదివారం రాగానే ఈరోజు అంటే క్లాస్ ఉంది, క్లాస్ లేనప్పుడు ఏం చేయాలి? ఈ వారం అంతా నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి నేను ఏం చేశాను, 0 to 100లో నా గ్రోత్ ఎంత, రైట్? ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడంలో, నన్ను నేను అర్థం చేసుకోవడంలో, ఈ వారం నేను ఎదుర్కొన్న పరిస్థితుల్లో నేను ఎంత అర్థం చేసుకున్నాను, నేను నా ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఎంత జరిగింది అని రేటింగ్ ఇచ్చుకోవాలి 0 to 100లో. తర్వాత సామాజిక ఎదుగుదల, ఆధ్యాత్మికంగా ఎదిగి, బుద్ధిపరంగా ఎదిగి, సామాజికంగా ఎదగకపోతే అది ఎదుగుదల అనబడదు. ఓకే, స్పిరిచువల్గా ఎంత ఎదుగుతామో, ఇంటెలెక్చువల్గా ఎంత ఎదుగుతామో, సామాజికంగా అంటే మన సేవ చేసే గుణం అద్భుతంగా ఎదుగుతూ ఉండాలి. ఎంత వీలైతే అంత, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మనం ఈ విధంగా సేవ చేస్తూ ఉండాలి. ఒక్క డబ్బులు ఇవ్వడమే కాదు, మీరు క్లాసులు చెప్పగలిగితే క్లాసులు చెప్పండి. ఇలాంటి క్లాసెస్ ఆర్గనైజ్ చేయండి మీ ఊళ్ళల్లో. పిఎంసి ట్రస్ట్ ప్రోగ్రామ్స్ పెట్టియండి మీ ఊళ్ళల్లో. పిఎంసి గురించి హోర్డింగ్స్ వేయండి. ఇప్పుడు నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, నా మిత్రులు, తర్వాత నా ప్రోగ్రామ్స్ అటెండ్ చేసిన వాళ్ళు, 30 years నుంచి నేను ట్రైనింగ్ రంగంలో ఉన్నాను కదా, నా ప్రోగ్రామ్స్ అటెండ్ చేసిన వాళ్ళు, ప్లస్ నా ట్రైనర్ ఫెడరేషన్ గ్రూప్ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, పెద్ద హోర్డింగ్ వేపిద్దామని. ఇప్పుడు వేపియచ్చు మనం. పిఎంసి లోగోతో మన ఛానల్ వచ్చింది కదా, చప్పలు కొడదాం ఒకసారి. మేము శాకాహారులం, మాది శాకాహార కుటుంబంతో పాటు మా పిఎంసిని చూడండి అని కూడా మీరు హోర్డింగు లేదా ఇంటి దగ్గర బోర్డులు కూడా కట్టుకోవచ్చు. మీరు పెట్టేశారా? పిఎంసి బోర్డు పెట్టారా? గట్టిగా కొట్టండి చప్పట్లు మేడం. పెద్ద పైప్ లైన్ వేసుకున్నారు మీరు, బందోబస్తు పైప్ లైన్ వేసారు అయితే, రైట్. సో ఇవన్నీ కూడా స్పిరిచువల్ డెవలప్మెంట్లకు వస్తాయి. మీరు ఇవ్వగలిగింది ఇవ్వడం, క్లాసులు చెప్పగలిగితే క్లాసులు చెప్పడం, లేదు క్లాసులు ఆర్గనైజ్ చేయగలిగితే ఆర్గనైజ్ చేయడం, ఏది వీలైతే అది ఆర్గనైజ్ చేస్తూ ఉండడం అనేది ఇందులోకి వస్తుంది, రైట్. సో ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? ఈ 3 జరిగిన తర్వాత అప్పుడు ఎమోషనల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఏ డెవలప్మెంట్ అండి? ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? భావోద్వేగమైన ఎదుగుదల. ఇంతకుముందు మనం స్పిరిచువల్ డెవలప్మెంట్ లేకముందు, ఇంటెలెక్చువల్గా ఎదగకముందు ఆపే భావాలు ఏంటి? అవి చెప్పండి. ఎగ్జాంపుల్, మన ఎదుగుదలను ఆపేది ఏంటి? భయం, ఎస్, భయం. ఇంకా కోపం, ఆవేశం, విరక్తి. ఎవరు చెప్పారు? గట్టిగా చెప్పాలి, కొట్టండి. నెక్స్ట్, ఇంకా స్వార్థం, ఇంకా ఈగోనా? అహంకారమా? ఈగో అంటే అదేంటని ఆలోచిస్తాను. ఈగో ఈగో అంటే ఏంటో తెలుసా అండి మీకు? ఈజీఓ, ఎనర్జీ గోస్ అవుట్. చెప్పండి. ఈగో ఉంటే ఏమవుతుంది? ఒక కుండకి చుట్టూ హోల్స్ పెట్టి నీళ్ళు పోతా ఉన్నట్టు. మస్తు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూనే ఉన్నాం. 20 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 20 అయింది, 30 అయింది, ఏమి ఎదుగుదల ఉండదు. ఎందుకు? అది పోతున్నాయి, ఎనర్జీ లీకేజ్ జరుగుతుంది. మీ ఎనర్జీ లీకేజెస్కి కారణం ఇదే. భయాలు ఉన్నాయనుకోండి, మీ ఎనర్జీ లీకేజ్ జరుగుతూ ఉంటుంది. బాధపడుతూ ఉన్నారు, ఇంకా నేను అనుకున్నది జరగలే, నా హెల్త్ ఇంకా సెట్ కాలే, ఇది జరగలే, అది జరగలే. రండి మేడం, కూర్చోండి. పద్మా మేడం రండి. సో ఇలా మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం. సో ఇవి ఇంకేం భావాలు ఉన్నాయి చెప్పండి? ధ్యానం చేయకముందు ఉన్న భావాలు, ఇంకా మీ ఎదుగుదలను ఆపే భావాలు ఏంటివి? అసూయ, ఇది చాలా డేంజర్. ఇంకా ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కూడా ఉంటుంది కదా. అరే వాళ్ళకి తాడై బాగా వచ్చింది, వాళ్ళు అనుకుంటే మస్తు పైసలు వచ్చినాయి, ఆ మేడం బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అయింది, నేను జాయిన్ కాలే. ద్వేషము కదా, ఇవన్నీ. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు కూడా ఉన్నది ఏంటి అంటే పోలిక.
కంపారిజన్ ఉందా? ఉందా లేదా? ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ లేకముందు ఇవి ఉంటాయి. బుద్ధిపరమైన ఎదుగుదల జరిగిన తర్వాత ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఎలాంటి భావాలు? ఎంపవరింగ్ ఎమోషన్స్. చెప్పండి ఒకసారి. అంటే ఏంటి? మీ ఎదుగుదలకు ఉపయోగపడేటివి. ఏంటివి? ఎగ్జాంపుల్ ఏంటివి? ఫర్గివ్నెస్. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫర్గివ్నెస్ అంటే క్షమాగుణం. గతాన్ని క్షమించాలి. అన్ని అనారోగ్యాలకు లేదా ఇబ్బందులకు ముఖ్య కారణం ఏంటి అంటే మనం గతాన్ని క్షమించకపోవడం. నేను ఒక ఊరికి వెళ్ళాను క్లాస్ చెప్పడం కోసం. ఏ ఊరు అంత ఐడియా లేదు, చాలా ఊర్లకు వెళ్ళాను కదా. ఆవిడ ఏం చేస్తుంది? ధ్యానం చేస్తుందట. రోజు 4 గంటలు ధ్యానం చేస్తుంది. కానీ నోరు విప్పితే మేము అప్పుడు అది చేసాం, మేము ఇప్పుడు ఇది చేసాం, మాకు అప్పుడు ఎలా ఉండే తెలుసా మీకు అని ఓ సోది పెడుతూ ఉంది. ఎంత ధ్యానం చేస్తే ఏం లాభం? నేను విని 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 ఒకటే చెప్పాను, మీరు ముందు మౌనం పాటించండి అన్న. మీరు ఇంకా ఎదగాలంటే మీరు గతాన్ని వదిలేయాలని చెప్పారు. గతంలో నువ్వు ఏదైనా కావచ్చు. సో వాట్? చెప్పండి. సో వాట్? ఓ నేను పెద్ద ట్రైనర్ను. సో వాట్? సో వాట్? ఇప్పుడేంటి? అవునా కాదా? సో ఇది గమనించండి. గతాన్ని క్షమించగలుగుతున్నారా? ఇంకెవరినైనా వ్యక్తులను క్షమించలేకపోతున్నారా? దాన్ని బట్టి మీ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరిగిందా లేదా మీకే తెలుస్తుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదిగి ఇంటెలెక్చువల్గా ఎదిగి సామాజిక సేవ, ఇప్పుడు చెప్పుకున్న వర్క్స్ అన్నీ చేస్తామో, మనం వర్క్ చేస్తున్నాము అంటే ఏంటి మీనింగు? గతాన్ని వదిలేసి ప్రస్తుతంలో ఉన్నట్టే కదా. అయినా మీరు గతంలోనే వదిలేయకుండా క్షమించకుండా ఉంటే అది మీకు ఒక హెల్త్ ఇష్యూగా ఫామ్ అవుతుంది. లేదా ఆల్రెడీ తగ్గినాయి మళ్ళీ బయటికి రావడం గమనిస్తారు. చాలామంది చెప్తుంటారు స్టార్టింగ్ రాగానే అన్నీ తగ్గిపోయినాయండి, ఇప్పుడు మళ్ళీ మెల్లిమెల్లిగా వస్తున్నాయి, మెల్లిమెల్లిగా వస్తున్నాయి అని చెప్తుంటారు. ఎట్లా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పండి? ఎక్కడో మళ్ళీ క్షమాగుణం మిస్ అయ్యారు. రైట్. ఇంకొకటి కృతజ్ఞత. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతా భావం మనకి ఎంత ఉంటే అంత ఉన్నతంగా ఎదుగుతాం మనం. మనకున్న వాటికి కృతజ్ఞతగా ఉంటే, మీకు డబ్బులు కావాలనుకున్న వాళ్ళకు ఒక సీక్రెట్, మీకు వస్తున్న డబ్బులకి కృతజ్ఞతతో ఉండండి. బయటికి డబ్బులు ఇచ్చేటప్పుడు కృతజ్ఞతతో ఇవ్వండి. బిల్లులు కట్టేటప్పుడు కృతజ్ఞతతో కట్టండి. కడతాం అట్లా? కరెంటు బిల్లు కానీ ఈసారి 1500 వచ్చింది. బుద్ధి లేదా? వాడింది మీరే కదా, మీకు లేదా ఆ బుద్ధి? ఏమండి అర్థమవుతుందా? అర్థమైతే చప్పలు కొట్టాలి కదా. అవునా కదా? నువ్వే కదా వాడినావు. కరెంట్ బిల్ ఎందుకు ఎక్కువ వచ్చింది? ఏడ్చుకుంటూ కడతాం. అదే జరుగుతుంది. హ్యాపీగా కట్టు, జాయ్ఫుల్. అరే వా, ఇంత బిల్లు కట్టే స్థాయికి నేను వచ్చానా, థ్యాంక్ యూ అనండి ఒకసారి. అది సంగతి. ఓకేనా? సో రెంట్ కట్టేటప్పుడు ఏడుస్తూ ఉంటారు, అబ్బా ఫస్ట్ వచ్చిందిరా బాబు. ఏడుచుకుంటూ డబ్బు ఇచ్చారంటే మీ దగ్గరికి ఎప్పటికి రాదు అది. మన దగ్గర ఇప్పుడు ఉన్న డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది విశ్వంలో నుండే మన దగ్గరకు వచ్చింది. మళ్ళీ మనం విశ్వానికి ఇస్తే ఇలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అది సంగతి. ఆ సర్క్యులేట్ అయ్యే మనీతో మాత్రమే ఉన్నామంటే, భూమి మీద డబ్బు కోసమే మనం అన్నీ చేస్తున్నామంటే ఇంకా బకెట్లు మోస్తున్నట్టే. అదే డబ్బుని ఇటు టర్న్ చేయాలి. అదే డబ్బుని టర్న్ చేసి అందరి దగ్గర కలెక్ట్ చేసి పిఎంసి ట్రస్ట్కి ఇవ్వాలి. అప్పుడు అది పైప్ లైన్గా కన్వర్ట్ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అది వెంటనే పైప్ లైన్కి టర్న్ అవుతుంది. రైట్. డబ్బులకు ఒకసారి చప్పలు కొడదామా? జపాన్లో ఒక టెక్నిక్ ఉంది, అరిగేటో అంటారు. అరిగేటో ఇన్, అరిగేటో అవుట్ అంటారు. అరిగేటో అంటే నథింగ్ బట్ థ్యాంక్ యూ. అరిగేటో అవుట్, అరిగేటో అవుట్ అనుకుంటూ డబ్బులు ఇస్తారు. ఇచ్చేటప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకుంటూ ఇస్తారు. డబ్బులు వచ్చేటప్పుడు అరిగేటో ఇన్ అనుకుంటూ తీసుకుంటారు. అది సీక్రెట్ ఆఫ్ మనీ. రైట్. సంపద సమృద్ధి అంటే సంపదను కలిగి ఉండడం కాదు, మన సంపద క్రియేట్ చేయడానికి కావాల్సిన ఆలోచనను కలిగి ఉండాలి.
ఇక్కడ పేదరిక భావన, నాకు అది లేదు ఇది లేదు సరిపోవట్లేదు అనుకుంటూ లోపల పెట్టుకొని నువ్వు బయటికి ఎన్ని అనుకున్నా ఎన్ని పనులు చేసినా ఏమీ రాదు. సో ఈ భావన వెరీ ఇంపార్టెంట్. కృతజ్ఞత అనేది అంత పవర్ఫుల్. చెప్పండి, ఇప్పటికిప్పుడు మీరు ఏ ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు? గుర్తు తెచ్చుకోండి. అబ్బో నాకేనా? గట్టిగా చెప్పేయండి అందరూ. కృతజ్ఞత అంటే చెప్పలేదు కొడతాండు మీరు. గట్టిగా అందరూ. నాది అయిపోయింది. ఇంకా ముగ్గురికి, ఏ ముగ్గురికి థ్యాంక్ యూ చెప్తారు? ఇంకా చెప్పండి. రైట్, ఇంకా కృతజ్ఞతలు చెప్పండి. అవి చూడండి, ఆయన నాకు నేనే అట. ఎందుకు? ఇక్కడ మీరు ఎన్ని పెడితే ఏం లాభం, నేను వస్తేనే కదా క్లాస్ నడుస్తుంది. వెరీ గుడ్, చెప్పాలి కొట్టండి. ఓకే, సో కూర్చున్న కుర్చీకి అన్నిటికీ కృతజ్ఞత చెప్పుకోవాలి. సో కృతజ్ఞతాభావం ఎంత మీలో ఉంటే, ఏదో నోటి లిప్ మూమెంట్ కాదు, థ్యాంక్ యూ ఇది కాదు, హార్ట్ఫుల్గా చెప్పాలి. ముక్కు మొహం తెలియని వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తాం మనం. బ్యాంకులో పెన్ ఇచ్చిన వాళ్ళకు, పోస్ట్ ఆఫీస్లో పెన్ ఇచ్చిన వాళ్ళకు చెప్తాం. ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా థ్యాంక్ యూ చెప్పారా? పిల్లలకా? మీ మేడంకు ఇప్పుడు ఫోన్ చేయమంటారా? నా సంగతి తెలుసా మీకు? ఉన్నారా మేడం? ఇక్కడ ఉన్నారా? లేరనే మీరు ధైర్యంగా చెప్తున్నా, నాకు తెలుసు. ఉన్నవాళ్ళు ఎవరు ధైర్యంగా మాట్లాడతలేరు, చూసారా? అక్కడ మేడం ఉన్నది, ఈసారి ధైర్యంగా చెప్తలేరు. ఫోన్ చేస్తారా? మైక్లా లైవ్లో పోతుంది మరి. సో అంత ధైర్యంగా చెప్తానంటే నమ్ముదామా? చెప్పాలి కూడండి. రైట్, కృతజ్ఞత చెప్తారు, బాగానే ఉంది. ఐ లవ్ యూ ఎప్పుడైనా చెప్పారా మీ మేడంకి? ఏం సార్ చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? మ్యారేజ్ అయిన రోజు ఎన్ని సంవత్సరాల కింద 30 years బ్యాక్ ఐ లవ్ యూ చెప్పారు. అప్పుడు ఒకసారి చెప్పారు అంతే. ఒక్కసారి చెప్పిన ఆ లవ్తో ఎన్ని రోజులు. మీ సంగతి ఇటు వస్తానా? ఉందా? మీ అందరికీ ప్రేమ ఉందా అండి? ఉందా లేదా? మీరు చెప్పండి, ఉందా లేదా? మీ భార్య పిల్లల పట్ల ప్రేమ ఉందా? మరి ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడు చెప్తూనే ఉంటారా? అంత ఓవర్ కూడా చెప్పకండి మరి. చూశారా, లవ్ గురించి మాట్లాడంగానే అందరూ మెలికలు తిరిగిపోతాను. అందుకే పత్రి సార్ దీన్ని ఫ్రెండ్షిప్ అని మార్చారు. నో లవ్ ఇన్ PSSM, ఓన్లీ ఫ్రెండ్షిప్. చూశారా, ఇప్పుడు అందరు కంఫర్టబుల్గా ఉందా? సో అందరికీ ఫ్రెండ్సే. ఇలా చేయబెట్టండి. మనందరం ఎవరు? ఫ్రెండ్స్. జాన్ జిగిరి దోస్త్ ఎవరు? ఏమన్నారు? జాగ్రత్త, మరి నాతో జాన్ జిగిరి దోస్త్ అన్నారంటే అయిపోయినట్టే. పైప్ లైన్ వేపిస్తా నేను ఇక. కమాన్, చేయి ఇట్లా పెట్టండి. జాన్ జిగిరి దోస్త్. మీ పక్క వాళ్ళతో అనండి అట్లా. రైట్, వెరీ గుడ్, బాగుంది. ఇంటికి పోయి ఎవరితో అంటారు? కృష్ణ ఎవరితోని? ఏమని? పోయేటప్పుడు మంచిగానే ఉంటాయి కదా, ఏమైందా నీకు? ఏది ఎప్పుడు లేనిది జాన్ జిగిరి దోస్త్ ఏంది? ఏం కథలు నడుస్తున్నాయా? అవునా కదా? మీ పిల్లలు ఇక్కడ లేరు, పిల్లలు జాన్ జిగిరి దోస్త్. అమ్మ మా నాన్నకి ఏమైందబ్బా, వాడు భయపడి దూరం వెళ్ళిపోతాడు. సో అప్పుడు చెప్పాలి. అంటే మారిన భర్త అంటే భార్య గౌరవిస్తుంది. మారిన భార్య అంటే భర్త గౌరవిస్తారు. తల్లిదండ్రులు నేర్చుకుంటున్నారంటే పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. అందుకే మన సొసైటీలో లవ్ అనే పదం లేదు, ఓన్లీ ఫ్రెండ్షిపే ఉంది. మనందరం మైత్రేయ బుద్ధులం అని చెప్పారు పత్రిజీ. యాక్చువల్గా వారు మైత్రేయ బుద్ధులు, వారితో పాటు మనల్ని కూడా మైత్రేయ బుద్ధులు అని సమానంగా చూసిన మహనీయుడు పత్రిజీ. గట్టిగా చెప్పాలి కొడదాం. ఓకే, సో అందరూ కూడా ఫ్రెండ్స్ లాగా ఉండడం అనేది ఎంత అద్భుతం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఒక ఫ్రెండ్గా మనకు ఒక జ్ఞానం వస్తే ఏం చేస్తాం? వెంటనే అందరికి అందియాలి, ఇది ఎవరెవరికి అందియాలి అని వెతుకుతూ ఉంటామా లేదా? ఫ్రెండ్షిప్లో ఏ స్వార్థం ఉండదు. ఫ్రెండ్షిప్ మీద ఎన్ని పాటలు ఉన్నాయి మనకి కదా. అందుకే ఈ ఫ్రెండ్షిప్, ఈ ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఇవన్నీ కనెక్టెడ్ అనమాట. రైట్, సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్.
ఫ్రెండ్షిప్, ఫర్గివ్నెస్ అండ్ గ్రాటిట్యూడ్. నెక్స్ట్ ఏముండాలి ఇంకా? కోఆపరేషన్, సహకారం, పరస్పర సహకారం అందియాలి. నెక్స్ట్ కంపాషన్, కరుణ. ఇవన్నీ కూడా మన ఎదుగుదలను పెంచేటువంటి ఎంపవరింగ్ ఎమోషన్స్ అంటారు. ఇప్పుడు మీరు గమనించండి, మిమ్మల్ని ఆపే డిసెంపవరింగ్ ఎమోషన్స్ ఏమున్నాయి మీలో? గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తున్న ఎమోషన్స్ ఏంటివి? అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్న ఎమోషన్ ఏంటో చెప్పమంటారా? ఎమోషన్ ఈతోనే కదా స్టార్ట్ అవుతుంది, ఇది కూడా ఈతోనే స్టార్ట్ అవుతుంది. చెప్పండి. ఈగో కన్నా ఇంకోటి పవర్ఫుల్, డేంజరస్. ఈగో అన్న తగ్గించుకోవచ్చు కానీ ఇది కష్టం. ఇంకా ఇంకా ఈతో స్టార్ట్ అవుతుంది. క్లూ ఇచ్చినా కూడా చెప్పారా అండి మీరు? ఈతో ఈరిష వస్తుందా? ఇక మీ ఇష్టం చెప్పండి. ఈతో స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ ఈ, నాట్ తెలుగులో. ఎనర్జీ, ఎనిమిటీ కాదు. ఇంకా మీ అందరికీ ఉన్నది నేను చెప్తా, అరే కరెక్ట్ అంటారు. ఇక్కడున్న కిడ్నీలు బాగా వాడతారు మీరు. అప్పుడు చెప్పమంటారా? ఎక్స్పెక్టేషన్. ఎవరికి లేదు చెప్పండి. ఇక అంటే ఎవరు ఎత్తలేదంటే ఎంతమందికి ఉంది చేస్తాండి. దేనికి ఎత్తకపోతే ఏందన్నట్టు మీరు? ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా లేవా? మస్తు ఉన్నాయి, చేయెత్తుతలేరు. ధైర్యంగా ఎత్తండి ఎవరెవరికి నిజంగా ఇంకా నాలో ఎక్స్పెక్టేషన్ ఉంది అని. కొంతమంది ధైర్యంగా ఎత్తట్లేదు, ఇంకా ధైర్యం రావాలి మీరు. ఇది పెద్ద డేంజర్ ఈ ఎక్స్పెక్టేషన్ను. అందుకే మనం స్టార్టింగ్లో యాక్సెప్టెన్స్ గురించి మాట్లాడినాం. ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుందో యాక్సెప్టెన్స్ అంత తక్కువ ఉంటుంది. యాక్సెప్టెన్స్ ఇది 100% ఉందనుకోండి, ఇది 0 ఉంటుంది. అప్పుడు ఉంటుంది తగువులు, అప్పుడు ఉంటుంది అది స్టోరీ. ఓకే, ఇక్కడ 90 ఉందనుకోండి, అప్పుడు ఇదెంత? 10. ఇది 80 ఉంటే 20, ఇది 70 ఉంటే, ఇక్కడ 50 ఉంటే 50. ఇవి సమానంగా ఉండాలనుకోకండి. ఇది 0 ఉండాలి, ఇది 100 ఉండాలి. కోపం, ఇక్కడ డిసెంపవరింగ్ ఎమోషన్స్ అన్నిటికీ కారణం ఒకే ఒక్క కారణం, ఎక్స్పెక్టేషన్. కోపం ఎందుకు వస్తుందండి? ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మీరు. ఎక్స్పెక్ట్ చేశారు లోపల, అది జరగలే, డిసప్పాయింట్ అయిపోయి ఊగిపోతుంటారు. రైట్? ఒక్కసారి కోపం వస్తే ఎంత? ఒక్కసారి కోపం వస్తే ఏం జరిగినట్టో తెలుసా అండి? 48 గంటలు హార్ట్ బీటు, ఇంటర్నల్ పార్ట్స్ నార్మల్ అవ్వడానికి 48 గంటలు పడుతుందట. అంటే ఈ లోపు ఏమైనా జరగచ్చు. ఇంకా చెప్పమంటారా? ఇది కనబడదు కాబట్టి లైట్గా తీసుకుంటున్నాం. కోపముతో ఉన్నాము అంటే వేడి వేడి నిప్పుని చేతిలో పట్టుకొని వేరే వాళ్ళ మీద వేసినట్టు. వేరే వాళ్ళ మీద పడడం సంగతి పక్కన పెట్టండి, ఇక్కడ ఏమైంది అది సంగతి. అందుకే తెలుగులో చిన్నప్పటి నుండి ఏమన్నారు? మేడం అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్తలేరు. మరి అది సంగతి, తన కోపమే అది సంగతి. వేరే వాళ్ళకు కూడా శత్రువులు అవుతాం, అది వేరే సంగతి. ఇది ఈ కోపం ఈగో గురించి మాట్లాడినాం కదా, ఎనర్జీ గోస్ అవుట్ అని. ఇంకా ఈగో పెరుగుతూ పెరుగుతూ ఉంటే ఎవ్రీవన్ గోస్ అవుట్. చెప్పండి, ఒంటరి అయిపోతాం మనం. రైట్? సో ఈ డిసెంపవరింగ్ ఎమోషన్స్ ఏమేమి ఉన్నాయో గుర్తించి వాటిని ఒక్కొక్కటి ధ్యాన సాధనతో, ఆత్మ జ్ఞానంతో, రైట్ అండర్స్టాండింగ్తో, వేర్లతో సహా పీకేసేయాలి. అది అలా కళ్ళు మూసుకొని తెరిచినంత మాత్రాన జరగదు. ఓకే, సో ఈ ఎక్స్పెక్టేషన్ పోవాలి అంటే మనం ఎంతో సేవ చేస్తూ ఉండాలి బయట. రైట్ అండర్స్టాండింగ్ని కలిగి ఉండాలి. రైట్? సో ఇవన్నీ వెళ్ళిపోవాలంటే చిన్న వండర్ఫుల్ ట్రిక్ ఏంటంటే ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఎప్పుడు గతాన్ని ఎప్పుడు కూడా క్షమిస్తూ ఉండడం అనేది చేస్తూ ఉండాలి. రైట్? సో ఈ మధ్యనే మీరు బాధపడ్డ సంఘటన ఒకటి గుర్తు తెచ్చుకోండి. గుర్తొస్తుందా? వస్తుంది కదా? వస్తుంది.
తాజాగా ఉన్నది ఇంకా లోపల. అవన్నీ అట్లనే పెట్టుకొని కూర్చుంటున్నాం. పాయింట్ అర్థమైందా? అలా కూర్చున్నప్పుడు అవి మీకు వచ్చినప్పుడు వాటిని ఫర్గివ్ చేయాలి, లెట్ గో చేయాలి. గతం గతః, పాస్ట్ ఈజ్ ఏ క్యాన్సిల్డ్ చెక్. చెప్పండి, క్యాన్సిల్డ్ చెక్. ఎన్నుంటే ఏం లాభం? ఫ్యూచర్ ఈజ్ ప్రామిసరీ నోట్. ఎన్నుంటే ఏం లాభం? ప్రజెంట్ ఈజ్ రెడీ క్యాష్. ప్రస్తుతంలో ఉండడానికే ఆధ్యాత్మికత. సేవ చేయడమే ఆధ్యాత్మికత. అంటే సేవ చేసిన, నువ్వు ఇంటలెక్చువల్ డెవలప్మెంట్తో ఉన్న, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసిన, ప్రజెంట్లో ఉంటున్నామని అర్థం. వింటున్నారా? ఎంత గతాన్ని ఇంకా నీలో మోస్తున్నావో నీ ఎదుగుదలను అంతా ఆపేసుకుంటున్నావు అని అర్థం. ఇన్వైట్ చేస్తున్నావు బయట నుంచి. జబ్బులకు కారణము బయట వచ్చేటువంటి క్రిములు కీటకాలు అనుకుంటున్నాం, కాదు, నీలోని భావాలు. రైట్? సో దీని మీద ఫర్గివ్ అండ్ ఫర్గెట్ ప్రాక్టీస్ చేయాలి. రైట్? ఎవరిని ఫర్గివ్ చేయాలి? మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను. మీరు కూడా ఎంతోమందిని ఇబ్బంది పెట్టారా లేదా? క్షమించమని అడిగారా? అమ్మో అస్సలు అడగం. మేము పిరమిడ్ మాస్టర్, మేము ఎట్లా అడుగుతాం? తగ్గేదేలే. పిరమిడ్ మాస్టరే ఫస్ట్ అడగాలి. అవునా కాదా? అడుగుదామా వద్దా? ఇవాళ ఇంటికి పోయి ఎంతమంది అడుగుతారు? ఫర్గివ్నెస్తో ఏం జరుగుతుందో చెప్పమంటారా? ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా వద్దా? కంప్లీట్ ఒక నాన్ మెడిటేటర్స్ గ్రూప్కి నేను ఒక క్లాస్ చెప్పాను. అందులో ఈ టాపిక్ చెప్పాను. 2 days వర్క్షాప్ అది. ఫస్ట్ డే రోజు ఈ విషయాలన్నీ చెప్పి ప్రాక్టీస్ చేయించడం జరిగింది, కళ్ళు మూసుకొని. ఇప్పుడు మనం చేద్దాం అది కూడా. ప్రాక్టీస్ చేసిన తర్వాత తను నెక్స్ట్ డే వర్క్షాప్కి వచ్చినప్పుడు అతను ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఏంటో తెలుసా? ఎప్పటి నుంచో తనకు డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు అడగంగానే ఇబ్బంది పెడుతున్న వ్యక్తి ఆ రోజు పొద్దునే ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడట. ఏం జరిగిందంటే, ఈయన మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆ వ్యక్తిని ఎప్పుడు మాటలు అంటూ ఉన్నాడనమాట. నువ్వు తీసుకున్నావు కానీ ఇస్తలేవు అని నా మాటలు అన్నాడనమాట. నేను నిన్ను పొరపాటున అట్లా అన్నాను, నేను నిన్ను క్షమిస్తున్నా, నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు, పర్వాలేదు అని తను ధ్యానంలో కూర్చొని అనుకున్నాడు. వెళ్ళి చెప్పలే. ఇక్కడ చేశాడు, రాత్రి కూడా అలాగే చేశాడు. పొద్దున్నే అతను ఫోన్ చేసి, సారీ, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను రెస్పాండ్ కాలే, నేను డబ్బులు తెచ్చి ఇస్తా నేను అన్నాడు. ఏ పర్వాలేదు, ఎప్పుడు ఉంటే అప్పుడు ఇయ్య అంటే, లేదు నేను ఇప్పుడు నీకు ఇద్దాం అనుకుంటానా అని ఇంటికి వచ్చి మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వండర్ కదా? ఇలాంటివి చాలా జరుగుతాయి. మరి అతనికి జరిగింది కదా, మళ్ళీ నాకు జరగలేదని ఎదురు చూస్తాం మనం. ఇదో పెద్ద బాధ. ఆయన హార్ట్ఫుల్గా చేశాడే, అయిపోయింది. హోల్ హార్టెడ్గా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా చేసేసాడు. మనం ఎంత హృదయపూర్వకంగా ఉన్నామో చూడాలి. దట్స్ ఆల్. రైట్? సో ఇంత పవర్ ఉంటుంది ఇందులో. రైట్? ఇంకొక అబ్బాయి, ఒక జాబ్ వచ్చింది హాలిడేస్లో, కరోనా వచ్చినప్పుడు జాబ్ పోయింది. బాధపడుతున్నాడు, అందరినీ, కంపెనీని, ఆర్గనైజేషన్ని తిడుతున్నాడు, సడన్గా తీసేశారని. బాబు, నువ్వు అట్లా తిట్టినంత కాలం నీకు జాబ్ రాదు. రైట్? ఇన్ని ఆళ్ళు నీకు శాలరీ ఇచ్చారు కదా, వాళ్ళకి కృతజ్ఞత చెప్పు. రైట్? నీకు ఎలాంటి జాబ్ రావాలో క్లారిటీగా రాసుకొని రాబోయే జాబ్కి ముందే కృతజ్ఞతలు చెప్పుకో అని ఈ ఫర్గివ్నెస్, ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల జస్ట్ తనకు పోయిన జాబు 25,000 జాబ్ అయితే తనకు 1.5 lakh శాలరీతో జాబ్ వచ్చింది ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months. అంటే నీ ఎమోషన్స్ని డిసెంపవర్ నుండి ఎంపవర్ వైపుకి తీసుకెళ్తే అన్ని చేంజెస్ని చూస్తారు. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తేనే జరుగుతున్నాయి అనుకోకండి. పిఎంసి చూసి కూడా మారిన వాళ్ళు ఎంతోమంది నేను ప్రతి ఊరికి వెళ్తుంటే చెప్తున్నారు. అంటే ఒక్క పాయింట్ చాలు, అందులో తెలుసుకున్న పాయింట్ని ఆచరిస్తే చాలు అలాంటి మార్పులు వస్తున్నాయి. రైట్? సో ఇది ఎంపవరింగ్ గురించి. డిస్ఎంపవరింగ్ ఎమోషన్స్, ఎంపవరింగ్ ఎమోషన్స్. ఒకసారి నిలబడదామా? 1 అంటే రైట్ లెగ్ ఇలా, 2 లెఫ్ట్ లెగ్, 3 క్లాప్. ఒకేసారి 3 అంతే. కమాన్, 1 2 3 ఒకటేసారి టక్ మనాలి అంతే. 3 అంతే. 1 2 3 1 నంబర్లు చూడాయి. 1 2 3 3 3 1
2 1 1 2 2 1 2 3 3 3 2 2 1 1 1 1 2 అయిపోయింది. ఎంత అవేర్నెస్లో ఉన్నామో తెలిసిపోయింది మనకి. 1 2 3 3 3 బాగా ఇష్టం మీకు. 1 2 3 3 3 2 2 1 1. ఓకే, కూర్చోండి. ఇప్పుడు మీరు చేసిన ప్రాక్టీస్ చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి? ధ్యానం చేస్తే ఎలాగైతే వేగస్ నర్వ్ అంటారు. వేగస్ నర్వ్ అంటే అతిపెద్ద నర్వ్ మన బాడీలో, అది హీలింగ్ నర్వ్ అంటారు. మెడిటేషన్ చేయడం వల్ల ఎందుకు అంత అద్భుతంగా ఉంటాము అంటే మనలో ఉన్న అతిపెద్ద నర్వ్ వేగస్ నర్వ్, అది హీలింగ్ నర్వ్. అది బాగా యాక్టివేట్ అవుతుంది ధ్యానంలో. ఇట్లా నిలబడి యాక్టివిటీ చేసిన, కళ్ళను అటు ఇటు మూవ్ చేసిన, ఒకసారి చేయండి, చుట్టూ తిప్పండి, ఏదోటి మీ ఇష్టం, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. ఓకేనా? సో ఇలా మనం చేస్తే కనుక ఏదో ఒక యాక్టివిటీ అలా చేస్తున్నప్పుడు ధ్యానంతో అల్టిమేట్, ధ్యానాన్ని మించింది మాత్రం లేదు, శ్వాస మీద ధ్యాసను మించింది లేదు. రైట్? సో ఎలా ఉంది ఇప్పుడు బాడీ మీకు? సో పొద్దున మనం స్పిరిచువల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాం, తర్వాత ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాం, తర్వాత సోషల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? ఎమోషనల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. రైట్? ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మీ ఎదుగుదలను ఆపుతున్న భావాలు ఏంటివి, అవి గుర్తించాలి. రైట్? మీరు వాటిని మార్చుకోవాలి. రైట్? సో దీని మీద ప్రాక్టీస్ చేద్దాం ఒక 5 minutes. రైట్? అద్దాలు తీసేద్దాం. పడుకునే ముందు సాధన చేసి పడుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాం మీకు. కమాన్, కళ్ళు 2 మూసుకుందాం, శ్వాస మీద ధ్యాసతో ఉందాం. అందరూ కళ్ళు మూసుకోవాలి. ఫస్ట్ బేసిక్గా కళ్ళు మూసుకోగానే మీ ఎడమ వైపు, మీరు ఇట్లా కళ్ళు మూసుకోగానే మీ ఎడమ వైపున మీలో మీరు వదిలేయాల్సిన భావాలు ఏంటివి? మీలో భయాలు ఉన్నాయా, బాధ ఉందా, నిరాశ, నిస్పృహ, ఇంకా దేని గురించి ఉన్నాయి? వాటన్నిటినీ నేను లెట్ గో చేస్తున్నాను అనుకోండి. లెఫ్ట్ సైడ్ ఒక స్క్రీన్ మీద చూసుకోండి. 14 inches బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ అనుకోండి. ఆ స్క్రీన్ పైన చూడండి. మీ భావాలు వదిలేయాల్సినవి అన్నీ అక్కడ ఉన్నాయి, అన్నీ. వాటిని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ రండి. 14 inch, 12 inch, 10, 8, 6, 4, 2, 1, 0. ఆవ గింజంతా అయిపోయింది. మీ ఎడమ కాలితో నలిపేసేయండి దాన్ని. లెఫ్ట్ సైడ్ డిసెంపవరింగ్ ఎమోషన్స్, లెఫ్ట్ 3 సార్లు డీప్ బ్రీదింగ్ తీసుకుంటూ వదలండి. వెరీ నైస్. ఇప్పుడు మీరు పెంచుకోవాలనుకుంటున్న ఎంపవరింగ్ ఎమోషన్స్, క్షమాగుణంతో ఉండడం, కృతజ్ఞతతో ఉండడం, ప్రేమ తత్వంతో ఉండడం, స్నేహతత్వంతో ఉండడం, కరుణతో ఉండడం, సహకారం, ఇంట్లో బయట అందరికీ సహకరించడం. ఇది 21 inch స్క్రీన్, కలర్ఫుల్గా చూడండి. ఇంకా పెద్దగా అవుతున్నట్టుగా స్క్రీన్ 21, 42, 70 mm స్క్రీన్ పైన చూడండి మీ ఎమోషన్స్. 3 సార్లు డీప్ బ్రీదింగ్ తీసుకుంటూ వదలండి. వెరీ నైస్. ఇప్పుడు సైలెన్స్, మైండ్లో ఏమి చూసేది లేదు. ఇలా అనుకోండి, నా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు, మనసులో అనుకోవాలి, బయటికి అనొద్దు ఎవ్వరు. నా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు నన్ను ఇబ్బంది పెట్టిన వారిని, బాధ పెట్టిన వారిని, మోసం చేసిన వారిని మనస్ఫూర్తిగా, ప్రేమపూర్వకంగా క్షమించి వదిలేస్తున్నాను నా మనస్సు నుండి. నేను బాధపడ్డ సంఘటనలు, బాగా ఎమోషనల్కి గురైన సంఘటనలు, దానికి కారణమైన వ్యక్తులను సంపూర్ణంగా నేను క్షమించేస్తున్నాను. ఎవరైనా మీకు గుర్తుకు వస్తే కనుక నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పేయండి.
బయటికి వెళ్ళి ఎవరికి ఏం చెప్పనక్కర్లా, మీ సాధనలో ప్రాక్టీస్ చేయొచ్చు ఇది. కంప్లీట్. ఎవరిని మీరు క్షమించని లిస్టు ఉండకూడదు మీ దగ్గర. ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందంటే వెంటనే కూర్చొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఏం జరుగుతుందో గమనించండి. సంఘటనలను, వ్యక్తులను క్షమించడం వల్ల ఇలా క్షమించినప్పుడే అంగీకరించగలుగుతాం మనం. నెక్స్ట్ ఇలా అనుకోండి, నా ఈ ఆత్మ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ ఎవరెవరిని ఏ రకంగా నేను ఇబ్బంది పెట్టి ఉన్నా, బాధ పెట్టి ఉన్నా, హింసించి ఉన్నా, మోసం చేసి ఉన్నా, ఆత్మస్వరూపులందరినీ నేను క్షమాపణలు వేడుకుంటున్నా. ఆత్మస్వరూపులు నన్ను క్షమించి నా ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడాలని వేడుకుంటున్నా. ఇలా అనుకున్న వెంటనే ఏం జరుగుతుందో గమనించాలి. మీరు మీ ఈ మధ్యనే కానీ ఎప్పుడైనా మీ మాటలతో, చేతలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే వారిని క్షమించమని వేడుకోండి హృదయపూర్వకంగా. వెరీ నైస్. నన్ను నేను క్షమిస్తున్నాను. మిమ్మల్ని మీరు కూడా క్షమించాలి. అనుకున్నవి జరగనందుకు, అనుకున్నట్టు లేనందుకు మిమ్మల్ని మీరు ఎన్నోసార్లు ఎన్నో రకాల మాటలు అనుకొని ఉంటారు. నన్ను నేను క్షమిస్తున్నాను, అందరినీ క్షమిస్తున్నాను, అందరినీ క్షమాపణలు వేడుకుంటున్నాను. ఇప్పుడు ఏమనొద్దిగా, సైలెన్స్. అలా ఫర్గివ్ చేయడం వల్ల మీలో ఏం జరుగుతుందో గమనించండి. మీ బాడీలో, మీ మనస్సులో, మీ భావాల్లో. ధ్యాన సాధనతో వచ్చే శక్తి, ఆత్మజ్ఞానంతో వచ్చేటువంటి జ్ఞానమే మనల్ని సంపూర్ణ ఎదుగుదల వైపుకి తీసుకెళ్తుంది. ఆధ్యాత్మిక ఎదుగుదలనే బుద్ధి వికాసానికి మార్గం. ఆధ్యాత్మిక ఎదుగుదల, బుద్ధి వికాసానికి మార్గమే సామాజిక ఉన్నతికి, సేవ చేయటానికి అర్హత. ఈ మూడు ఎంత చేస్తామో అంత భావనా క్షేత్రం అద్భుతంగా ఉంటుంది. చక్కని భావాలతో ఉంటాం మనం. ఏమి జరుగుతున్నా అలా గమనిస్తూ ఉండాలి. మీలో ఏం జరుగుతుంది గమనించాలి, కళ్ళు తెరవద్దు. చివరి ఒక్క నిమిషం. నోటిలోని మౌనము
మనస్సులోని శూన్యం, దాని పేరే ధ్యానము. బయటికి వచ్చిన తర్వాత మాటలోని ఎరుక, మాటలోని సత్యము, దాని పేరే జ్ఞానము. చేతలోని న్యాయము, చేతలోని అభయము, దాని పేరే ధర్మము. ధ్యానముతో, జ్ఞానముతో, ధర్మముతో జీవించడం కోసమే ఆధ్యాత్మిక విజ్ఞానం. లాస్ట్ 15 సెకండ్స్. లాస్ట్ 10 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే, ప్లీజ్ కంప్లీట్గా హియర్ అండ్ నౌలోకి ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేసాం. 2 చేతులు విడదీసి కండ్రెప్పల పైన పెడదాం. మళ్ళీ 5, 4, 3, 2, 1, 0 కౌంట్ చేసుకొని మెల్లిగా చేతులను తీస్తూ కళ్ళను పూర్తిగా తెరుద్దాం. 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పాలు కొడదాం. గట్టిగా, ఇంకా గట్టిగా. నిలబడి, స్టాండింగ్. నైస్, వెరీ నైస్. రండి మేడం ఇక్కడికి. ముందు నాకు రిలాక్స్గా అనిపించింది, పీస్ఫుల్గా అనిపించింది. తర్వాత మొత్తం బ్లాక్నెస్, శాంతిగా అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది, బాడీ రిలాక్స్ అనిపిస్తుంది. సార్, దీనికంటే ముందు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ఫర్గివ్నెస్ అన్నది నేను ఇక్కడికి రాకముందు వినేసి, దీనికంటే ముందు నేను నా పాత ఆఫీస్లో కానీ వేరే కానీ నా మేనేజర్ సరిగ్గా లేరు, నా కొలీగ్ సరిగ్గా లేరు, ఇలానే తిట్టుకునేదాన్ని. ఎప్పుడైతే నాకు ఇది ఫర్గివ్నెస్ ఇచ్చి నువ్వు యాక్సెప్ట్ చేసావో అప్పుడే నీకు అంటూ ఒక చేంజ్ వస్తుంది అని చెప్పి తెలిసాక నా ఆఫీస్కి నేను యాక్సెప్టెన్స్ ఇచ్చి, సో వాళ్ళది కాదు మిస్టేక్, అది నా మిస్టేక్, వాళ్ళది కాదు మిస్టేక్, నా మిస్టేక్ అని చెప్పి నేను తెలుసుకున్నా అని నాకు నేను ఫర్గివ్నెస్ చేసి యాక్సెప్టెన్స్ చేసినాక బై గాడ్ గ్రేస్ నేను చెప్తున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేయనంత మిరాకిల్ జాబ్ నా చేతిలో ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయనంత సంపాదన నాకు వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ శాలరీనే కాక నేను చాలా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి కూడా నేను ఎర్న్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. బట్ నాకు మెడిటేషన్లో అవగాహన అన్నది చాలా తక్కువ. జస్ట్ 1 month 20 days బ్యాక్ నుంచే నాకు దీని గురించి తెలిసింది. సో నేను ఇక్కడ కూడా నేర్చుకోవాలి, అసలు నేను ఇక్కడ లాగింగ్ ఉన్నాను, ఇంకా నేను నేర్చుకోవాలి, నేను సాధించుకోవాలి, నా లైఫ్లో చేంజ్ అన్నది నేను ఇంకా తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో నేను నా ఫ్రెండ్స్ సహాయంతో ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ క్లాస్ నేర్చుకున్నాను సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్ ఈజ్ మై న్యూ లర్నింగ్ అండ్ మోర్ లర్నింగ్ అండ్ మోర్ టు గో. థ్యాంక్ యూ సో మచ్ సార్. జయలక్ష్మి. జయలక్ష్మి, ఇన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది కదా,